అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, మీడియా ఇన్ఛార్జ్ కిలారు దిలీప్, రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ, బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతదేశ ప్రాచీన ఆరోగ్య సంరక్షణ యోగాని, ఇటువంటి యోగా అమృత భాండాన్ని ప్రపంచం మొత్తానికి పంచిన భాగ్యం నరేంద్ర మోదీ ద్వారా ఈ దేశానికి దక్కుతుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా యోగాను చాలా అద్భుతంగా చేస్తూ ఆరోగ్యం దాదాపు 80% యోగా సాధన ద్వారా పొందవచ్చునని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారని అన్నారు. యోగాను మన దైనందిక జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, మీడియా ఇన్ఛార్జ్ కిలారు దిలీప్, రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ, బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతదేశ ప్రాచీన ఆరోగ్య సంరక్షణ యోగాని, ఇటువంటి యోగా అమృత భాండాన్ని ప్రపంచం మొత్తానికి పంచిన భాగ్యం నరేంద్ర మోదీ ద్వారా ఈ దేశానికి దక్కుతుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా యోగాను చాలా అద్భుతంగా చేస్తూ ఆరోగ్యం దాదాపు 80% యోగా సాధన ద్వారా పొందవచ్చునని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారని అన్నారు. యోగాను మన దైనందిక జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపంలో లెక్కించారు. 17 రోజుల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా 3,81,94,846 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కానుకలతో పాటు 230 గ్రాముల బంగారం, 4,300 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. విదేశీ కరెన్సీలు 1,707 యుఎస్ఏ డాలర్లు, 30 సింగపూర్ డాలర్లు, 50 ఆస్ట్రేలియన్ డాలర్లు, 52 సౌదీ రియాల్టు, 10 స్కాట్లాండ్ పౌండ్లు, 195 యుఏఈ దిర్హాంలు భక్తులు హుండీలో సమర్పించినట్లు అధికారులు తెలిపారు. కానుకల లెక్కింపును దేవస్థానం పాలన మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ పర్యవేక్షించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపంలో లెక్కించారు. 17 రోజుల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా 3,81,94,846 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కానుకలతో పాటు 230 గ్రాముల బంగారం, 4,300 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. విదేశీ కరెన్సీలు 1,707 యుఎస్ఏ డాలర్లు, 30 సింగపూర్ డాలర్లు, 50 ఆస్ట్రేలియన్ డాలర్లు, 52 సౌదీ రియాల్టు, 10 స్కాట్లాండ్ పౌండ్లు, 195 యుఏఈ దిర్హాంలు భక్తులు హుండీలో సమర్పించినట్లు అధికారులు తెలిపారు. కానుకల లెక్కింపును దేవస్థానం పాలన మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ పర్యవేక్షించారు. గాదే సాయికృష్ణను ఈ నెల 29వ తేదీన హైకోర్టులో హాజరుపరచాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, అది జరగకముందే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా సీఏ నాగరాజును సస్పెండ్ చేయడం, సిట్ వేయడం ద్వారా కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారని, ఇది చాలా దుర్మార్గమైన విషయమని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు యు వెంకటేశ్వరరావు అన్నారు. ఒక వ్యక్తిని కొట్టి చంపే అధికారం పోలీసు వ్యవస్థకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇది చాలా దుర్మార్గమైన విషయమని, అందుకని సాయికృష్ణ హత్యపైన, క్రాంతికుమార్ ఆత్మహత్యపైన సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ లాకప్ డెత్ నిరసన సభను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గాంధీనగర్లో ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. సభలో రాష్ట్ర కమిటీ సభ్యులు యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సాయికృష్ణను పోలీసులు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి అతన్ని చంపేశారని, దీనిపై హైకోర్టు స్పందించి ఈ నెల 29వ తేదీన హైకోర్టులో హాజరుపరిచామని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. కానీ అది జరగకముందే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా సీఏ నాగరాజును సస్పెండ్ చేయడం, సిట్ వేయడం ద్వారా కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారని, ఇది చాలా దుర్మార్గమైన విషయమన్నారు. ఒక వ్యక్తిని కొట్టి చంపే అధికారం పోలీసు వ్యవస్థకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇది చాలా దుర్మార్గమైన విషయమని, అందుకని సాయికృష్ణ హత్యపైన, క్రాంతికుమార్ ఆత్మహత్యపైన సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా క్రాంతికుమార్ దళితుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యాయత్నం కేసును నమోదు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి పూర్తిగా న్యాయం చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
నగర కార్యదర్శి పద్మ మాట్లాడుతూ సస్పెన్షన్, ఆత్మహత్య కేసు పెట్టడం ఇవన్నీ కంటి తుడుపు చర్యలని, సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. సమగ్రమైన న్యాయ విచారణ చర్యలు తీసుకోవాలని, ఒక మనిషికి ప్రాథమిక హక్కు ఉంటుందని, న్యాయ పరిధిలోకి రావాలని, పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని అన్నారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ లాకప్ డెత్ పైన ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం సాయి కృష్ణని పోలీసులు తీసుకొచ్చి అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి అతన్ని చంపేశారు. దీని మీద హైకోర్టు స్పందించి ఈ నెల 29వ తారీఖులో ప్రొడ్యూస్ చేయమని చెప్పింది. కానీ అది జరగకముందే రాష్ట్ర ప్రభుత్వం అడావుడిగా ఇప్పుడు సిఐని సస్పెండ్ చేయటం, సిట్ వేయటం ద్వారా ఈ కేసును పక్కదారి పట్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఒక వ్యక్తిని కొట్టి చంపే అధికారం పోలీసు వ్యవస్థకు ఎవరు ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అందుకే సాయి కృష్ణ మరణం పైన లేదా క్రాంతి కుమార్ ఆత్మహత్య పైన సమగ్రమైన విచారణ జరిపించాలి, న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా క్రాంతి కుమారు దళితుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా ఏదో కంటితూపు చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ సీఐని సస్పెండ్ చేయటం లేదా సిట్ వేయటం ద్వారా లేదా ఆ తల్లిని దగ్గర తీసుకోవటం ద్వారా మొత్తం న్యాయం చేసామనేటువంటి ఒక ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి, ఆ పూర్తి న్యాయం జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా న్యాయం జరగని పక్షంలో భవిష్యత్తులో మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే సాయి కృష్ణ విషయంలో ఈరోజు సభ ఇక్కడ ప్రెస్ క్లబ్లో జరుగుతుంది. మేము చెప్తుంది ఏంటంటే సస్పెన్షను, హత్యాయత్నం కేసు సిఐ నాగరాజు గారి మీద ఇచ్చేశారు. ఇవన్నీ కూడా మేము కంటి తుడుపు చర్యలుగా భావిస్తున్నాము. అలా కాకుండా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి సమగ్రమైన న్యాయ విచారణ చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ కూడా కొన్ని విషయాల్లో మనం ఆయుషా మేర కేసుల్లో కానీ చాలా విషయాల్లో చూసాము. అవి జరగకపోవచ్చు, కానీ కొంతవరకైనా కూడా అది జరుగుతుందని మేము భావిస్తూ సిబిఐ ఎంక్వైరీ వేయాలి. తమిళనాడులో ఏదైతే ఒకప్పుడు జరిగిందో సిబిఐ ఎంక్వైరీ వేసి ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ చేశారో అదేవిధంగా జరగాలని మేము భావిస్తున్నాము. అంతేకాకుండా ఒక బ్యాడ్ ప్రాపగండా అనేది క్రియేట్ చేస్తున్నారు సాయి కృష్ణ మీద. నిజమే, ఆ తల్లి మేనమామే చెప్పారు, మా అబ్బాయి దారి తప్పాడు, పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెడితే మారతాడు అనుకున్నాం, కానీ మా మనిషినే మాయం చేస్తాడని చెప్పి ఆ కన్నతల్లి చెప్పింది. కొన్ని ప్రాథమిక హక్కులు అనేది మనిషికి ఉంటాయి. అవి ఉగ్రవాదైనా సరే, సాధారణ పౌరునికైనా సరే కేసు నియమాలు ఉంటాయి, కానీ అవి న్యాయ నిర్ణయము, న్యాయ పరిధిలోకి రావాలి. పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని చెప్పి సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని చెప్పి ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో దీన్ని డీల్ చేయాలని ఒక స్పష్టత ఉండాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు అన్ని అమలు చేయాలని కోరుతూ జూలై 1వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జూలై 1వ తేదీన నగరంలోని ధర్నా చౌక్లో నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్లు రామకృష్ణ, జిఆర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు అన్నీ అమలు చేయాలని, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెలో విజయవాడ కార్యక్రమాన్ని జూలై 1న నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చిందని, అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారని, హామీలను నెరవేర్చమని అడుగుతున్నామని తెలిపారు. తూతూ మంత్రంగా 2-3 పథకాలను మాత్రమే ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 3 పథకాలు కూడా 2 సంవత్సరాల కాలంలో ఒకటి కూడా అమల్లోకి రాలేదన్నారు. సభ్యులు రెన్యువల్ చేసుకునే హక్కును కార్మికులకు కల్పించకుండా ఈ పథకాలకు దరఖాస్తులు చేసుకునే వారికి క్లియర్ చేయడం లేదన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇవ్వాలన్నారు. ప్రమాద బీమాను 10 లక్షలు ప్రకటించాలని కోరారు. జూలై 1వ తారీఖున భవన నిర్మాణ కార్మికుల పథకాలన్నింటినీ అమలు చేయాలనేటువంటి దాంతో కూటమి ప్రభుత్వంకి బుద్ధి చెప్పాలనేటువంటి దాంతో భవన నిర్మాణ కార్మికులు రేపు చెలో విజయవాడ కార్యక్రమాన్ని జూలై 1వ తారీఖున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి
భవన నిర్మాణ కార్మికులంతా కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి అని పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో 36 రకాల వృత్తులు చేసుకుంటున్నటువంటి కార్మికులు వాళ్ళందరికీ కూడా స్పష్టమైన హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పేసి అని హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చమని చెప్పేసి అని అడుగుతూ ఉన్నాం. 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలన్నింటినీ అమలు చేయకుండా తూతూ మంత్రంగా 3 పథకాలను మాత్రమే ప్రకటించింది. ఈ 3 పథకాలు కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు. మార్చి 1వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పేసి అని 2026 ప్రకటించారు. కానీ గతంలో ఉన్నటువంటి సభ్యులు రెవెన్యూలు చేసుకోకపోతే బోర్డే అమలు జరగనటువంటి పరిస్థితుల్లో కార్మికులు రెవెన్యూలు చేసుకోలేదు. ఆ రెవెన్యూలు చేసుకునేటువంటి హక్కుని కార్మికుడికి కల్పించకుండా ఈ పథకాలకి అప్లై చేసుకుంటున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి క్లెయిమ్స్ని క్లియర్ చేయనటువంటి పరిస్థితి ఉంది. 1996 కేంద్ర చట్టాన్ని అనుసరించి సంక్షేమ బోర్డు అమలు జరగాల్సి ఉంటే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటి నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కార్మికులు చనిపోయి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి ₹1 నష్టపరిహారం అందకుండా వాళ్ళు రోడ్డును పడి ఉంటే వాళ్ళ కుటుంబాలు ఈ రోజున మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పథకాలు పెట్టి సంక్షేమ బోర్డుని అమలు చేస్తున్నామని చెప్పని కార్మికుల్ని మాయ చేసే పరిస్థితిలో వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది. సంక్షేమ బోర్డులో ₹110 చెల్లించి సభ్యుడిగా చేరి ఈరోజు ప్రమాదం జరిగి అతనికి ఎటువంటి నష్టపరిహారాలు అందని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేసి ఈ రోజున మాత్రం సహజ మరణం చెందితే మేము 80,000 ఇస్తాం, అట్లాగే మహిళా కార్మికురాలు డెలివరీ అయితే 20,000 ఇస్తాం, మీ కుటుంబాల్లో ఆడపిల్లలకి పెళ్లిళ్ళు జరిగితే 20,000 ఇస్తామని చెప్పి 3 పథకాలు అమలు చేసింది. మన పొరుగు రాష్ట్రాల్లో అనేక రకమైన సంక్షేమ పథకాలు సంక్షేమ బోర్డు నుంచి అమలు జరుగుతుంటే సంక్షేమ బోర్డులో ఉన్న నిధిని పక్కదారికి మళ్లించి కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డులో గతంలో 9 సంవత్సరాల క్రితం ఏ పథకాలు అయితే కార్మికులకు అందాయో అయ్యే పథకాలను అమలు చేయాలి. పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. టీడీపీ నేత బోడే ప్రసాద్పై స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ నిధుల అమలు, రాజకీయ సంస్కృతి, వ్యక్తిగత విమర్శల అంశాలపై బోడే ప్రసాద్ వైఖరిని ఆయన తప్పుపట్టారు. కృష్ణా జిల్లా పెనమలూరులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన దేవభక్తుని చక్రవర్తి పెనమలూరులోని అసభ్య రాజకీయ సంస్కృతికి బోడే ప్రసాదే కారణమని ఆరోపించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి సీఎంఆర్ పేరుతో పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీకి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని పరిధిని 25 లక్షలకు పెంచారని గుర్తు చేశారు. భాస్కర్ రెడ్డి వ్యవహారంలో బాధ్యతాయుతంగా స్పందించకుండా బూతులు మాట్లాడి అనంతరం వీడియోను ఎడిటింగ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బోడే ప్రసాద్పై చక్రవర్తి ఆరోపించారు. గతంలో పలువురు నాయకులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన చరిత్ర బోడే ప్రసాద్కు ఉందని విమర్శించారు. తనపై కూడా అసభ్య పదజాలంతో మాట్లాడిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేరన్నారు. ఎవరైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని, మాటకు మాటగా విమర్శకు విమర్శగా సమాధానం ఇస్తామని దేవభక్తుని చక్రవర్తి ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. కాన్వర్సేషన్ ఆడు కట్ చేసి నువ్వు బూతులు తిట్టి ఒక గౌరవ శాసనసభ్యుడు అయి ఉండి నువ్వు ఎవరో ఒకళ్ళు నీకు ఓటర్ అనేవాడో లేకపోతే నీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన లీడర్ ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసినప్పుడు నువ్వు మాట్లాడాల్సిన భాష ఏంటి? సరే నీకు ఇంట్రెస్ట్ లేదు, అతగాడు నీకు మాలపాటి భాస్కర్ రెడ్డి ఫోన్ చేశాడు మాట్లాడుతున్నావు అని నీకు తెలుసు. నీకు తెలుసా తెలియదా? తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వు ఎందుకు డిస్కనెక్ట్ చేసుకోలేదు? ఎందుకు ఆడు నెంబర్ బ్లాక్ చేసి పక్కకి వెళ్ళలేదు? నువ్వు వాడితో కాన్వర్సేషన్ ఎందుకు పెంచావు? తిట్టింది ఎవడో? మొట్టమొదటిసారి బూతులు తిట్టింది ఎవడో? నువ్వా మాలపాటి భాస్కర్? అతను సోషల్ మీడియాలో భారతీ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని మార్ఫింగ్ చేసి వికృతమైనటువంటి క్రీడకు తెరలేపితే అతను కూడా ప్రతిఘటించి ఆ అభిమాని ప్రతిఘటించి ఆయన కూడా కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది.
మేమే చేయలేదని చెప్పట్లేదు. రైట్, వచ్చాడు అలా తన నీచంగా మాట్లాడేటువంటి నీచ మాటలు మాట్లాడే దరిద్రుడు నువ్వే. ఈ నియోజకవర్గంలో అత్యంత గౌరవంగా మాట్లాడాల్సిన వ్యక్తి నువ్వు, కానీ నువ్వు లకారాలతో అందరినీ మాట్లాడతావు. ఒక భాస్కర్ రెడ్డితో సంబంధం లేదు, భాస్కర్ రెడ్డితో మొదలెట్టుకుని నాతో మొదలెట్టుకుని అందరినీ తిట్టావు. వెళ్ళిపోయిన ఇప్పుడు మీ పార్టీలో కొనసాగుతున్న పారసారథిని తిట్టావు, మాజీ మంత్రులు తిట్టావు, అందరినీ బూతులే కదా నువ్వు తిట్టింది. నువ్వు వక్రమైన భాష కావాలని సక్రమైన భాష అయినా మాట్లాడావా? నీకు వచ్చా? ఆడవాళ్ళని గౌరవించడం నీకు అసలు చేతవా? విద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ వద్ద ఉన్న దళవాయి సుబ్బరామయ్య హైస్కూల్ పునర్నిర్మాణ పనులు నిలిచిపోయాయని 38వ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ రహంతున్నిసా వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హయత్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలుగా నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దళవాయి సుబ్బరామయ్య హైస్కూల్ పునర్నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యానికి నిరసనగా 38వ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ రహతున్నీసా వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హయత్ షరీఫ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం నాడు నేడు పథకం కింద 3.40 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో 70 లక్షలతో పునాదుల వరకు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం రావడంతో భవన నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మద్యం మైనింగ్పై చూపుతున్న శ్రద్ధలో కనీసం 1% విద్యా వైద్య రంగంపై చూపడం లేదన్నారు. యోగాంధ్ర పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాల నిర్మాణం పెద్ద విషయం కాదన్నారు. తక్షణమే స్పందించి పాఠశాల భవనాన్ని పూర్తి చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల నుంచి చాలా ప్రసిద్ధిగాంచింది ఈ స్కూల్. ఇప్పుడు చాలా వర్షపు నీళ్ళు వచ్చేస్తే మా జగన్ గారి హయాంలో నాడు నేడులో పెట్టాము. 3 కోట్లు 70 లక్షలు శాంక్షన్ అయింది. పునాదుల వరకు చేయగలిగాము. ఆ తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ స్కూల్ గురించి పట్టించుకోవట్లేదు. పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఈ కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారు మా పిల్లల భవిష్యత్తు ఆలోచించి మన స్కూల్కి రీమోడల్ చేయండి. నాడు నేడులో పెట్టాము. చాలా స్కూళ్ళు మా జగన్ గారు చేశారు. అలాగే అభివృద్ధి చెందుద్దని చెప్పి మేము చాలా కృషి చేశాము. చాలా పునాదుల వరకు ఎత్తేసాము. ఇంకా మిగతాది మా ప్రభుత్వం అయిపోయింది హయాము. ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇంకా ఆ స్కూల్ గురించి పట్టించుకోవట్లేదు. ఆ స్కూల్ని పునర్నిర్మాణం చేయట్లేదు. ఈ పిల్లల భవిష్యత్తు చాలా నాశనం అయిపోతుంది. పిల్లలు ఇప్పుడు స్కూల్ తెరిచారు. పిల్లలు స్కూల్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షంలో చిన్న స్కూళ్ళలో ఎక్కడో పెట్టారు. వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మన విద్యాశాఖ మంత్రి గారు ఒకసారి శ్రద్ధ పెట్టి ఈ స్కూల్ని రీఓపెన్ చేయాలని, మంచి బిల్డింగ్ కట్టాలని, అన్ని సౌకర్యాలతో ఈ బిల్డింగ్ కట్టాలని మన ప్రభుత్వాన్ని మేము అందరం కోరుకుంటున్నాం. ఈ గట్టన ప్రాంతంలో ఎంతో పేరుగాంచిన ప్రసిద్ధిగాంచిన ఈ దళవాయి సుబ్రహ్మణ్య స్కూలు ఎంతో కాలంగా ఉన్నది. ఇది ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేసింది. ఈ స్కూల్ కొన్ని కారణాల వల్ల రోడ్డుకి డౌన్ అవటం వల్ల లేకపోతే పడిపోయే స్థితిలో ఉందని చెప్పి మా వైసీపీ ప్రభుత్వం గతంలో 3 కోట్ల 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి నాడు నేడు స్కీమ్ కింద ఈ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. సుమారు 70 లక్షలు శాంక్షన్ చేసి దీని యొక్క పునాదులు నిర్మించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ ప్రభుత్వం ఇదవటం వల్ల మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎక్కి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళు ఎక్కిన కాలం దగ్గర నుంచి కనీసం దీని మీద ఇటుకురాయి పెట్టి పేర్చిన దాఖలాలు కూడా లేవు. మీ అందరం కోరుకుంటున్న ఒకటే, అయ్యా సర్వశాఖ మంత్రి వారు, అయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు మద్యం మీద పెట్టే దృష్టి ల్యాండ్ మైను మీద పెట్టే దృష్టిలో కనీసం 1% దృష్టి అయినా సరే ఈ యొక్క స్కూల్ నిర్మాణాల మీద విద్యా వైద్యం మీద పెట్టాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. మీరు గోవాలతో పోటీ పడుతున్నారు మద్యం అనే దాని మీద, అలాగే విద్యా వైద్యం మీద కూడా ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి కంకణం కట్టుకున్నట్టు ఈ కూటమి ప్రభుత్వం విద్యా వైద్యం సంక్షేమం అనే దాన్ని 0% అభివృద్ధిలో ఉన్నారు. మిగతా అన్నీ చేసే నేరాలు ఘోరాలు అలాగే అత్యాచారాలు స్కాములు వీటిల్లో 100% అభివృద్ధిని తీసుకెళ్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేమందరం కూడా కోరుకునేది మిమ్మల్ని అందరం ఒకటే, మా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పక్క ఈ ప్రాంతంలో ఇది చాలా ప్రసిద్ధిగాంచిన స్కూలు. చాలామంది పిల్లలు ఈ స్కూల్ని నమ్ముకొని ఉన్నారు. దీన్ని మళ్ళా మీరు నిర్మించి మా పిల్లల భవిష్యత్తును కాపాడతారని చెప్పి మేము అందరం కూడా వినిపించుకుంటున్నాం. ఈ దళవాయి హై స్కూల్కి అత్యున్నతమైన చరిత్ర ఉన్న స్కూల్ ఇది. పాఠశాలలో అనేక మంది విద్యార్థులు, కొన్ని వందల మంది విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పించిన ఈ పాఠశాలలో ఈరోజు కనీసం
క్లాసులు పడగొట్టి బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చి 2 ఏళ్ళు అయిన ఇది ఇంత మటుకు ఎటువంటి ఇటుకరాయి కూడా పెట్టలేదు, 2 ఏళ్ళు గడుస్తున్నా. అట్లాగే మన విద్యాశాఖ మంత్రి గారు అభివృద్ధి చేయిస్తున్నా అంటాడు. అలాంటిది కనీసం ఇక్కడ స్కూల్ నిర్మించడం చేత కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ పొగుడుతూ ఉంటాడు. అబ్బో అభివృద్ధిలో మేము ముందున్నాం. కేవలం మీరు మా దాచుకోవడం మీద పెట్టిన శ్రద్ధ వైద్యం మీద విద్య మీద పెడితే కనీసం రాష్ట్రంలో పిల్లలు చదువుకోవడానికి ఆరోగ్యం అందని పరిస్థితిలో ఉన్నటువంటి రోగులకి మీరు వాళ్ళని పట్టించుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఈ స్కూల్ని వెంటనే పునర్నిర్మించాలి. ఈ లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకా తీవ్రతరమైన ఆందోళన చేపడతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. జగ్గైపేటలోని పట్టణంలోని మఠం బజార్లో గ్యాస్ ప్రమాదం తప్పింది. ఓ ఇంటి వరండాలో క్యాటరింగ్ కోసం వంటలు సిద్ధం చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయి పొగలు కమ్ముకుని మంటలు వ్యాపించాయి. భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే తేరుకుని గ్యాస్ బండపై నీళ్లు పోసి దానిని వంట సామాగ్రి నుంచి వేరు చేశారు. మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో వాషింగ్ మిషన్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫైర్ స్టేషన్ అధికారి కె శ్రీనివాసరావు ప్రమాదంపై స్పందించారు. వంట కోసం ఓ టెంట్ హౌస్ నుంచి తీసుకొచ్చిన నాణ్యత లేని లోకల్ మేడ్ రెగ్యులేటర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. టెంట్ హౌస్ లో ఉన్న రెగ్యులేటర్ ను సీజ్ చేశారు. వంట వేగంగా అవ్వాలని, గ్యాస్ ఎక్కువ రావాలనే ఉద్దేశంతో చాలా మంది ఇలాంటి లోకల్ మేడ్ రెగ్యులేటర్లను వాడుతున్నారని శ్రీనివాసరావు తెలిపారు. వీటి వల్ల గ్యాస్ లీక్ అయి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు 3-4 చోట్ల చోటు చేసుకున్నాయని చెప్పారు. క్యాటరింగ్ నిర్వాహకులు ప్రజల టెంట్ హౌస్ల నుంచి వచ్చే నాణ్యత లేని లోకల్ మేడ్ రెగ్యులేటర్లను ఎట్టి పరిస్థితిలో వాడకూడదని ఆయన సూచించారు. గ్యాస్ కంపెనీలు అధికారికంగా సరఫరా చేసే నాణ్యమైన ISI ముద్ర కలిగిన రెగ్యులేటర్లను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పని హెచ్చరించారు. చిన్నారుల ఎముకల గాయాల చికిత్సకు సంబంధించి తాజా వైద్య విధానాలను వైద్యులకు చేరువ చేయడం, రోగులకు మరింత మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యంగా IFICS ఎక్స్ప్రెస్ 2026 సదస్సును నిర్వహించినట్లు ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కె దుర్గా నాగరాజు తెలిపారు. సరైన నిర్ధారణ, సమయానుకూల చికిత్సతో ఇటువంటి సమస్యలను నివారించవచ్చునని ఆయన తెలిపారు. నగరంలో ఒక హోటల్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్రాక్చర్స్ ఇన్ చిల్డ్రన్స్ సింపోజియంలో 400 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో డాక్టర్ దుర్గా నాగరాజు ప్రసంగిస్తూ పిల్లల ఎముకల గాయాల నిర్వహణలో కొత్త సాంకేతికతలను వైద్యులు ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో IFICS ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ పాట్వార్ధన్ మాట్లాడుతూ బాలల ఎముకల గాయాల చికిత్సల పెద్దల చికిత్సకు భిన్నంగా ఉంటుందని, అందుకే ప్రత్యేక నైపుణ్యం అవసరమని పేర్కొన్నారు. వైద్యులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తమ పరిజ్ఞానాన్ని సమీకరించుకోవాలని సూచించారు. IFICS ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ తరల్ నగడ మాట్లాడుతూ బాలల్లో సంభవించే క్లిష్టమైన ఫ్రాక్చర్లను ఆధునిక శస్త్రచికిత్సల పద్ధతుల ద్వారా విజయవంతంగా నయం చేయవచ్చునన్నారు. సకాలంలో సరైన చికిత్స అందితే పిల్లలు త్వరగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయని తెలిపారు. డాక్టర్ ప్రేమల్ నాయక్ మాట్లాడుతూ బాలల్లో ఫైసియల్ ఇంజ్యూరీస్, ఫీమర్ నెక్ ఫ్రాక్చర్స్ వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో శాశ్వత వైకల్యానికి దారితీయవచ్చునన్నారు. సరైన నిర్ధారణ, సమయానుకూల చికిత్సతో ఇటువంటి సమస్యలను నివారించవచ్చునని చెప్పారు. ప్రొఫెసర్ డాక్టర్ వినోతి షేట్ మాట్లాడుతూ ఇలాంటి శాస్త్రీయ సదస్సులు వైద్యుల మధ్య అనుభవాల మార్పిడికి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎదురవుతున్న క్లిష్ట కేసులపై చర్చలు జరగడం వల్ల వైద్య సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందన్నారు. సదస్సులో సూప్రాకాండిలర్ ఫ్రాక్చర్లు, లేటరల్ కాండైల్ ఫ్రాక్చర్లు, ఫోర్ ఆర్మ్ ఫ్రాక్చర్లు, ఫైసియల్ ఇంజ్యూరీస్, ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ తదితర అంశాలపై నిపుణులు శాస్త్రీయ ప్రసంగాలు చేశారు. టెన్స్ సైలింగ్, హిప్ స్పైకా అప్లికేషన్లపై నిర్వహించిన ప్రత్యక్ష ప్రదర్శనలు పాల్గొన్న వైద్యులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయవాడ ఆర్థోపెడిక్ సొసైటీ వర్సాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ఆర్థోపెడిక్ వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బాలల ఆర్థోపెడిక్ చికిత్సలో తాజా పరిణామాలపై నిపుణులతో ప్రత్యక్షంగా చర్చించే అవకాశం కలిగించారు. ఈరోజు విజయవాడలో మన IFICS ఎక్స్ప్రెస్ 2026 అనే ప్రోగ్రామ్ చేశాము. ఇది మెయిన్లీ చిన్నపిల్లల పీడియాట్రిక్
వచ్చే ఎముకల్లో ఇరిగిన తర్వాత దాన్ని ఎలా చేయాలి, అధునాతన పద్ధతిలో ఎలా చేయాలి, ఆపరేషన్ చేయాలా, పిన్ని కట్ సరిపోతుంది, అలాంటి దాని గురించి చర్చించడానికి నేషనల్ ఫ్యాకల్టీ మాకు వచ్చారు. డాక్టర్ సందీప్ సార్ అండ్ డాక్టర్ ప్రేమల్ నాయక్, డాక్టర్ బినోతి మేడం. అండ్ ఇదేంటి మాకు లోకల్ విజయవాడ ఆర్థోపెడిక్ సొసైటీ అండ్ వసాప్ సహకారంతో ఇచ్చేసాం. సో మాకు ఆల్మోస్ట్ 300 మంది డాక్టర్స్, పీజీస్ వాళ్ళు అటెండ్ అయ్యి దీంట్లో వాళ్ళు ఉపయోగించుకున్నారు. వాళ్ళు special conference which is designed to teach orthopedic surgeons regarding specialized fracture management in children. So children's fractures are very different, and the techniques which have come up for treating them are also very different. So we have designed a special one-day course in which we teach them exactly what is to be done in children's fracture with the most recent advances, and majority of the times without doing any operations we can treat children's fracture. Great response to this conference. We have more than 250 delegates, and it's a wonderful crowd, and we are really enjoyed teaching them, and it's a great opportunity for us to come here and interact with Vijayawada orthopedic surgeons. So every year we are planning to conduct different courses, and this year we plan to conduct a pediatric trauma course. So this is a fixed 2026 conference, and we are having more than 300 delegates including PGs, and it is a best platform to train all the young orthosurgeons and even the postgraduate students. And every year we are doing this conference, and we are happy to have all the national faculty, and they are learning in all modalities of treatment related to pediatric fractures. So we wish all the best for this today's conference. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.